ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. చిందండి వయ్యారి. హాయ్ ప్రశాంత్. అక్క నమస్తే. గజ్జుకుక్కద్దా అక్క అన్నావు చూడు, ఆ ప్రేమ అలాంటిది. నువ్వు సూపర్ రా. వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారా నువ్వు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఎలా ఉన్నావు ప్రశాంత్? అభిమానాన్ని చంపుకుని బతుకుతున్నాం, చెప్పుకోవడానికే చండాలంగా ఉంది. ఈ బిగ్ బాస్ తర్వాత ఇంత గ్యాప్ తీసుకున్నారంటే ఏదో జరుగుతుంది. ఇప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. అవును, అంతకు మించి ఎరా ఎర్రిపుక్క. మన పని మనం చక్కగా చేస్తే దాంట్లోనే సెల్ఫ్ రెస్పెక్ట్. నాకు తెలిసి వెండి తెరలో తొందరలో కనిపించబోతున్నావు. చూసావు నాకు ఎలాంటి ఆఫర్స్ వస్తున్నాయో. పోయే కాలం వచ్చినప్పుడు అలాగే వస్తాయి. నెక్స్ట్ హీరోగా చేయబోతున్నాడు. నాకు అర్థం కాలేదు సార్. మొత్తానికైతే మళ్ళీ బిగ్ బాస్ 9 కి రెడీ అయిపోయారంటే ఇక నుంచి నువ్వు గాని వాడు గాని కాలేజ్ వైపు వచ్చారో కళ్ళు చేతులు కావు, తలతీలు లేచిపోతాయి. ఏం చెప్తున్నా అంటే పొలం కాడ పని చేస్తున్నావు అన్నప్పుడు కొంచెం తీసేసినట్టు మాట్లాడింది. ఘోరంగా బాధ అనిపించింది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. పొలం పని చేస్తున్నారని కించపరిచారు. చూపిద్దాం, ఏదో ఒకటి సాధించి చూపిద్దాం అని మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా తీద్దాం అని ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్.